హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ముందుగా అందరికి ఒక చిన్న మాట చెప్పి ఈ వీడియో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అదేంటంటే, మనకి ఇప్పుడు ఈ పైకాయిన్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ ని చూసి మనం అనుకోవచ్చు, మనం 6 సంవత్సరాల నుంచి దీంట్లో కష్టపడి పనిచేస్తున్నాం, మనకి ఏ విధమైన బెనిఫిట్స్ అనేది మనకు రాలేదు, ఇంకా ఈ పైకాయిన్ పెరుగుతుందా అని చెప్పేసి మనకు అనిపించవచ్చు. కానీ అందరూ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం 6 సంవత్సరాల నుంచి కూడా ఫ్రీగా మైనింగ్ చేసుకుంటున్నాం. ఒక్క రూపాయి కూడా దీంట్లో పెట్టుబడి అనేది పెట్టలేదు, ఫ్రీగా మైనింగ్ చేసుకుంటున్నాం. కానీ మన పైకాయిన్ అనేది ఫిబ్రవరిలో ఎప్పుడైతే లాంచ్ అయిందో, ఇదే ఫ్రీగా మైనింగ్ చేసుకున్న కాయిన్స్ ద్వారా చాలా మంది వాళ్ళ కాయిన్స్ ని ఎక్స్చేంజ్ లోకి ట్రాన్స్ఫర్ చేసి చాలా అమౌంట్ అయితే సంపాదించుకోవడం జరిగింది. అది కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. లిస్టింగ్ కు ముందు ఈ పైకాయిన్ ప్రైస్ అనేది ఇంత ఉంటుంది అంత ఉంటుంది అనేది మొత్తం మనం ఊహించుకున్నదే, దాని ఒరిజినల్ ప్రైస్ కాదు. అదే ఇప్పుడు పైకాయిన్ లిస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవుతుందో అది ప్రెజెంట్ మన పైకాయిన్ కున్న వాల్యూ. ఇది ఇలాగా ఉండిపోతుందని కాదు, ఫ్యూచర్ లో పెరుగుతుంది. ఏదైనా గానీ క్రిప్టో మార్కెట్ లో ఏ ప్రాజెక్ట్ మీద అయినా గానీ దాని ప్రైస్ ఫ్యూచర్ లో దాని యొక్క డెవలప్మెంట్ అలాగే దాని యూటిలిటీని ఆధారపడే ఆ కాయిన్ ప్రైస్ అనేది పెరగటం జరుగుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఎవరైతే ఈ కాయిన్ యొక్క ప్రైస్ మీద ఆధారపడి ఉన్నారో, దాని మీద నమ్మకం పెట్టుకుని ఉన్నారో, వాళ్ళు ఈ పైకాయిన్ అనేది లాంగ్ టర్మ్ హోల్డ్ చేయలేరు. అదే ఎవరైతే ఈ పైకాయిన్ యొక్క రియల్ యూటిలిటీని, దీని యూజ్ కేస్ ని, ఫ్యూచర్ లో దీని యొక్క డెవలప్మెంట్ ని ఎవరైతే దాని మీద నమ్మకం పెట్టుకుని ఉంటారో వాళ్ళు మాత్రమే పైకాయిన్ ని హోల్డ్ చేయడానికి అర్హులు. అలాగే వాళ్ళు హోల్డ్ చేస్తారు కూడా. సర్లేండి, ఇది ఎంత చెప్పినా గానీ, ఎవరు చెప్పినా మన మనసుకు సంబంధించిన విషయాల మీద ఇది ఆధారపడి ఉంటుంది. మనం మన పై నెట్వర్క్ యొక్క వీడియోలోకి వెళ్తే, ఈ వీడియోలో ఒక పాత న్యూసే, ముందు వీడియోలో మాట్లాడుకున్నదే, కానీ అది మనకి ఇంపార్టెంట్ అయిన విషయం అనమాట. అదే కేవైబీ వెరిఫికేషన్ బిజినెస్ అనమాట. రీసెంట్ గా మన పై నెట్వర్క్ అనేది జిప్టో ప్లాట్ఫామ్ తోటి ఇంటిగ్రేషన్ అయితే అవడం జరిగింది కదా. అసలు ఈ జిప్టో అంటే ఏంటి, ఏదైతే మన పైనీర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ జిప్టో ఇంటిగ్రేషన్ వల్ల ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా మనం ఈ జిప్టో కేవైబీ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. అలాగే ఈ జిప్టోనే కాదు, ఫ్యూచర్ లో ఇటువంటి బిజినెస్ లో మన పై నెట్వర్క్ తోటి ఇంటిగ్రేషన్ అవుతాయి అని చెప్పడంలో ఎటువంటి డౌట్ అయితే లేదు. అసలు ఈ కేవైబీ అంటే ఏంటంటే, మనకి ఒకటి కేవైసీ అని చెప్పేసి ఒక ప్రాసెస్ ఉంది కదా, నో యువర్ కస్టమర్ అని చెప్పేసి. అలాగే ఈ కేవైబీ అనేది కూడా అలాంటిది అనమాట, నో యువర్ బిజినెస్ అని. అంటే ఏ బిజినెస్ అయినా గానీ మన పై నెట్వర్క్ తోటి కలిసి పనిచేయాలి అంటే వాళ్ళు వాళ్ళ యొక్క కేవైబీ వెరిఫికేషన్ అనేది తప్పనిసరిగా సబ్మిట్ చేయాలన్నమాట. అది పూర్తయిన తర్వాతే మన పై నెట్వర్క్ తోటి దాని ట్రాన్సాక్షన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఈ కేవైబీ చేసుకోవడం వల్ల వాళ్ళ బిజినెస్ యొక్క జెన్యూనిటీ మనకు తెలుస్తుంది అనమాట. అంటే ఒక విధంగా ఈ కేవైబీ చేయడం వలన ఏదైతే వీళ్ళతో ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో వాటిలో ఎటువంటి ఫ్రాడ్ జరిగినా గానీ పై నెట్వర్క్ అనేది అఫిషియల్ గా దాని మీద యాక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అసలు ఈ కేవైబీ ప్రాసెస్ ని ఎందుకు తీసుకొచ్చింది అంటే, ఒకవేళ అన్వెరిఫైడ్ బిజినెస్ అనేది దీంట్లోకి ఎంటర్ అయ్యి మనం దాని ద్వారా ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు ఏదైతే మనం పై కాయిన్స్ తోటి చేస్తామో ఆ పైని మనం పోగొట్టుకోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అటువంటిప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. అందరూ పైని పోగొట్టుకోకుండా ఉండటానికి ఈ పై నెట్వర్క్ అనేది ఈ ప్రాసెస్ అయితే తీసుకొచ్చింది అనమాట. అలాగే మనందరికీ కూడా బాగా తెలుసు, మన పై ఎకో సిస్టమ్ తోటి ఇప్పుడు దాదాపు 60 మిలియన్ రియల్ యూజర్స్ అయితే ఉన్నారనమాట. ఇప్పుడు వీళ్ళే కాదు, చాలా మంది చాలా బిజినెస్ లో మన పై ఎకో సిస్టమ్ తోటి కలవడానికి చాలా ఆతృతగా ఉన్నారు. వాళ్ళ కేవైబీని కూడా సబ్మిట్ చేశారు, ఆ ప్రాసెస్ కోసమే వెయిట్ చేస్తున్నారు. అలాగే ఈ కేవైబీ వెరిఫికేషన్ ద్వారా మన పైనీర్స్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. మన ఇండియాలో ఒక బిజినెస్ ఉందనుకున్నాం, దాంతో మనం కొన్ని ట్రాన్సాక్షన్స్ అంటే కొనటం గానీ అమ్మటం గానీ చేస్తాం కదా. ఇప్పుడు ఏదైతే ఆ బిజినెస్ ఉందో అది ఫ్యూచర్ లో వరల్డ్ వైడ్ గా అంటే గ్లోబల్ మార్కెట్ లోకి అడుగు పెట్టాలంటే దానికి కంపల్సరిగా గ్లోబల్ మార్కెట్ యొక్క రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట. లేకపోతే గ్లోబల్ మార్కెట్ లోకి అడుగు పెట్టడానికి ఛాన్సే లేదు. అది ఒక లిమిటెడ్ బిజినెస్ గానే ఉండిపోతుంది అనమాట. అదే ఇప్పుడు మన పై నెట్వర్క్ అనేది గ్లోబల్ ఎకో సిస్టమ్ కదా, దీనిలోకి ఏదైనా బిజినెస్ ఎంటర్ అయితే వాళ్ళకి వరల్డ్ వైడ్ గా అంటే గ్లోబల్ గా యూజర్స్ అనేది దాంట్లోకి వస్తారనమాట. దాని ద్వారా ఆ బిజినెస్ కి వరల్డ్ వైడ్ గా సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందుకే ఇప్పుడు జిప్టో కూడా మన పై నెట్వర్క్ తోటి ఇంటిగ్రేషన్ అయితే అయింది. ముందుగా మనం ఈ జిప్టో అంటే ఏంటి, దీని పని ఏంటి అనేది ఒకసారి చూద్దాం. జిప్టో అనేది ఒక పేమెంట్ గేట్వే సిస్టమ్ అనమాట. అలాగే ఈ జిప్టో అనేది వ్యాలెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంటే క్రిప్టో కరెన్సీని స్టోర్ చేసుకోవడానికి ఒక వ్యాలెట్ ని కూడా ఇస్తుంది అనమాట. అలాగే జిప్టో అనేది ఒక కార్డ్ ను కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కార్డు ద్వారా మన క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి కదా, ఆ కరెన్సీని ఉపయోగించి ఎక్కడైనా గ్లోబల్ గా ఎక్కడైనా ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే మన జిప్టో అనేది ఎక్కడైతే కేవైబీ సబ్మిట్ చేసి పాస్ అయిందో అక్కడ మన పైకాయిన్ ని ఉపయోగించి ట్రాన్సాక్షన్స్
అయితే మనం చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అంటే చిన్న ఎగ్జాంపుల్ గానీ మనం చూసుకుంటే మన కరెన్సీ తీసుకోండి, రూపీ కదా. ఈ కరెన్సీ ద్వారా మనం ఒకవేళ ఫారిన్ వెళ్ళాం అనుకోండి, అక్కడ మనం ఈ కరెన్సీని యూజ్ చేసుకోగలమా? యూజ్ చేసుకోలేము. దాన్ని వాళ్ళ కరెన్సీలోకి కన్వర్ట్ చేసి మనం యూజ్ చేసుకోవాలన్నమాట. అదే యూఎస్ డాలర్ చూడండి, అది గ్లోబల్ గా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అది గ్లోబల్ కరెన్సీ, దానికి రిజిస్ట్రేషన్ ఉంది. అదే విధంగా జిప్టో కూడా గ్లోబల్ పేమెంట్ గేట్వే అన్నమాట. అందుకే మనం ఈ జిప్టో ద్వారా మన పైకాన్ని ఉపయోగించి ఎక్కడైతే ఈ జిప్టో కేవైబీ ప్రాసెస్ ని కంప్లీట్ చేసిందో అక్కడ మన పైకాన్ ద్వారా ట్రాన్సాక్షన్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని బట్టి మన పై నెట్వర్క్ యొక్క ఫ్యూచర్ ప్లాన్ ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఏమని అర్థం చేసుకోవాలి? మన పై కాయిన్స్ ని ఏ ప్లేస్ లో అయినా యూటిలైజ్ చేసుకునే విధంగా మన పై నెట్వర్క్ అనేది అడుగులైతే ముందుకు వేస్తుంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఒక విధంగా మన పై నెట్వర్క్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే కదా. ఇప్పుడు చూడండి, మన ప్రపంచంలో ఈ పైకాన్ ని ఉద్దేశించి 2 రకాల వ్యక్తులు ఉన్నారు. ఒక రకమైన వాళ్ళు ఏంటంటే పై జీసీయూ వస్తుంది, జీసీయూ ప్రైస్ మనకు వచ్చేస్తుంది అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. ఇక రెండో రకం ఏదైతే మన పైకాన్ యొక్క ప్రెజెంట్ ఎక్స్చేంజ్ రేట్ ఏదైతే ఉందో దాన్ని చూసి టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఈ పైకాన్ యొక్క ప్రైస్ డౌన్ అయిపోతుంది అని చూసి ఈ 2 విషయాలని పక్కన పెట్టండి. పై ఎకో సిస్టమ్ అలాగే దీని డెవలప్మెంట్స్ మీద దృష్టి పెట్టండి. ఏ ప్రాజెక్ట్ అయినా కానీ దాని యూటిలిటీ, దాని యూజ్ కేస్, ఫ్యూచర్ లో ఏ విధంగా డెవలప్మెంట్ చేయబోతుంది అని చెప్పే దాని మీదే ఆ కాయిన్ యొక్క వాల్యూ ఆధారపడి ఉంటుంది. అలాగే ఇప్పుడు జిప్టో లాంటి బిజినెస్ లో మన పై నెట్వర్క్ తోటి ఇంటిగ్రేషన్ అయితే ఫ్యూచర్ లో ఈ కరెన్సీకి ఏదైతే పై కాయిన్స్ ఉన్నాయి, ఈ డిజిటల్ కరెన్సీకి ఫ్యూచర్ లో గ్లోబల్ గా యూసేజ్ అనేది అలాగే యూటిలిటీ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. దానికి అనుగుణంగానే పై కాయిన్ వాల్యూ కూడా పెరిగిపోతుంది. ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మనం 6 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తున్నాం, మనకు బెనిఫిట్స్ రాలేదు, అలా అనుకోవడానికి మనం ఏమీ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, ఫ్రీగా మైనింగ్ చేసుకున్నాం. ఈ కాయిన్ ఫ్యూచర్ మీద మీకు నమ్మకం లేకపోతే ఎక్స్చేంజెస్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అమౌంట్స్ అయితే డ్రా చేసుకొని పెట్టుకోండి. ఎవరికైతే ఈ పైకాయిన్ మీద నమ్మకం ఉందో వాళ్ళు హోల్డ్ చేసి పెట్టుకోండి. మీ మైనింగ్ ని మాత్రం దాదాపు ఆపకుండా కంటిన్యూ చేయండి. ఎక్కువగా ఇప్పుడు కేవైసీ అనేది కంప్లీట్ అవ్వలేదు, మైగ్రేషన్ కంప్లీట్ అవ్వలేదు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు కదా. ఎవరైతే నిజంగా వాళ్ళ యాక్టివిటీని లైవ్ లో లేకుండా ఇది చేద్దాంలే, మనకు అవసరం వచ్చినప్పుడు చేద్దాంలే అని చెప్పేసి మైనింగ్ ని కంటిన్యూ చేయకుండా ఉంటే పైకోర్ టీం వాళ్ళు అటువంటి వాళ్ళని హోల్డ్ చేసి పెడతారు. దయచేసి గుర్తుంచుకోండి. దయచేసి మీ మైనింగ్ ని మటుకు ఎప్పుడు ఆపవద్దు. ఫ్యూచర్ లో మన పైకాయిన్ కి వీళ్ళు చేస్తున్న డెవలప్మెంట్ ని ఉద్దేశించి చాలా ఎక్కువగా వాల్యూ అనేది రాబోతుంది. అది ఫ్యూచర్ లో మీకే అర్థమవుతుంది. నేను చెప్పానని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు దీని గురించి స్టడీ చేయండి. ఏ విధంగా పైకో టీం అనేది డెవలప్మెంట్ తీసుకొస్తుందో అని చెప్పేసి ఒకసారి ఆలోచించండి. క్రిప్టో కరెన్సీ అనేది ఏ విధంగా రన్నింగ్ అవుతుంది, ఎంత కాలంలో పెరగడానికి ఛాన్స్ ఉంటుంది, అసలు క్రిప్టో కరెన్సీలు ఏంటి, ఏ విధంగా పెరుగుతాయనే దాని మీద దృష్టి పెట్టండి. దయచేసి నేను చెప్పిన ఈ విషయాలు మీకు అర్థమయ్యాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నేను చెప్పిన విషయాలు కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఈ కాయిన్ మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.